భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం సాంబాయిగూడెం గ్రామంలో విషాదం నెలకొంది. కారు డోర్స్ లాక్ అయ్యి 3 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి కల్మిష ఆడుకుంటూ వెళ్లి ఇంటి సమీపంలో ఉన్న కారు ఎక్కింది. డోర్ లాక్ కావడంతో ఊపిరాడక మృతి చెందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం సాంబాయిగూడెం గ్రామంలో విషాదం నెలకొంది. కార్ డోర్ లాక్ అయ్యి 3 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది. ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆడుకుంటూ వెళ్లి కారులో కూర్చున్నటువంటి ఒక చిన్న 3 ఏళ్ల పాప, కల్మిష 3 ఏళ్ల పాప ఊపిరాడక చనిపోయినటువంటి ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినప్పుడు ఒక విషాద ఘటనగా వెలుగులోకి వచ్చింది. తండ్రి సాయి కుమార్, తల్లి లిఖిత దంపతులు వీరు సాంబాయిగూడెం గ్రామంలో నివాసం ఉంటున్నారు. వాళ్ళదే కారు పార్క్ చేసి ఉంది. ఈ పాప ఆడుకుంటూ వెళ్లి లోపలికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ ఉన్నటువంటి కారు కావడంతో ఆ కారు పూర్తిగా లాక్ అయిపోయింది. ఆ లోపల ఉన్నటువంటి పాప అరుపులు బయటికి వినిపించలేదు. అట్లాగే బయట ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా పాప ఎక్కడో ఆడుకుంటుందనేటువంటి ఒక ధ్యాసలో ఆ పాపను వెతకడం మర్చిపోయారు. ఎంతకీ పాప రాకపోయేటప్పటికీ ఎటుపోయింది అనేటువంటి ఆలోచన వచ్చి ఒక్కసారి అక్కడ ఇక్కడ తిరిగి చూసిన తర్వాత కారులో చూస్తే వికటక జీవిగా పడి ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. దగ్గరలో ఉన్నటువంటి మనుగూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే డాక్టర్ అమ్మాయిని పరీక్షించి ఆ పాపను తను చనిపోయిందని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. పాప ఆడుకుంటూ తమ కళ్ళ ముందే ఆడుకుంటూ వెళ్ళింది, విగత జీవిగా కనిపించింది అనేటువంటి బాధతో వారంతా కూడా ఏడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ అభశుభం తెలియని ఆ పాప కారు డోర్ లాక్ కావడం, ఆ డోర్ లో ఎక్కడుందో అనేటువంటి విషయాన్ని తల్లిదండ్రులు కూడా పసికట్టలేకపోవడంతో ఆ పాప చనిపోయింది. దీంతో సాంబాయిగూడెం గ్రామంలో విషాదం వలుతుంది. ప్రస్తుతం ఆ పాపకు సంబంధించినటువంటి క్రిమినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆ కుటుంబం పూర్తి విషాదంలో నిండిపోయింది. మమత. రైట్ సంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. కరీంనగర్ జిల్లా రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామంలో నేషనల్ హైవే 563 పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. నష్టపరిహారం చెల్లించకుండానే పంట భూముల నుంచి రోడ్డు పనులు చేస్తున్నారని ఆరోపించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బాధితులకు నేషనల్ హైవే కింద పైన బాధితులకు నేషనల్ హైవే కింద పైన బాధితులకు అంతవరకు డబ్బులు పడేంత వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ నుంచి నర్సంపేట వెళ్తుండగా యాక్సిడెంట్లో గాయపడ్డ వారికి సాయం చేశారు. వరంగల్ లేబర్ కాలనీ వద్ద అంజయ్య అనే వ్యక్తి యాక్సిడెంట్కు గురై కింద పడిపోయాడు. అతన్ని గమనించిన కేటీఆర్ కారు దిగి అంజయ్యకు సాయం చేశారు. తన ఎస్కాట్ కారులో అత్యవసర చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. Gracias.
ధర్మారం కాడన్నా, ధర్మారం గేట్ కాడ లేబర్ కాడ ఇక్కడ ఈ ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు 6 నెలల కాంగ్రెస్ పాలనలో ఆవిష్కృతమయ్యాయన్నారు కేటీఆర్. 10 ఏళ్లు కనిపించని కరెంటు కోతలను చూస్తున్నామంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రాన్ని ఆగం చేసిన కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. సాగునీరు లేక ఎండిన పంట పొలాలు కాంగ్రెస్ పాలనలో మళ్లీ కనిపిస్తున్నాయన్నారు. రైతు బంధును పక్కన పెట్టిన సర్కార్ తీరును ఎండగట్టారు. తడిసిన ధాన్యం కొనే దిక్కులేని పరిస్థితి మళ్లీ వచ్చిందని మండిపడ్డారు. విత్తనాల కోసం రైతుల మొక్కులు, క్యూలైన్లో పాస్బుక్లు మళ్లీ దర్శనమిస్తున్నాయన్నారు. వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ జనసభ ధర్నా చేపట్టింది. రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని బీసీ జనసభ నేతలు డిమాండ్ చేశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందజేస్తారు. ఉద్యమాన్ని కూడా తీవ్రంగా నిర్వహిస్తామని కూడా బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు కూడా రాజారాం యాదవ్ తెలిపారు. ఇందులో భాగంగా ఏదైతే అంబేద్కర్ సాక్షిగా ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారో ప్రస్తుతం మనతో పాటు రాజారాం యాదవ్ గారు ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే 42% రిజర్వేషన్లు అమలు పరుస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా ఖండించబోతున్నారు? 6 నెలల ముందు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఆ కామారెడ్డి డిక్లరేషన్ ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి చేత ఆవిష్కరించడం జరిగింది. మొన్న రేవంత్ రెడ్డి గారు మరి మాట ఇచ్చి ఇలా మాట తప్పుతున్నారు. మొన్న లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇదే రాజగోపాల్ రెడ్డి గారి ఇంటికి వెళ్లి, అన్నా మనమంతా బాయి మనం తిట్టుకున్నా మనమంతా ఒక్కటే, మీరు గెలవండి, మీరు బీసీలు దొక్కండి, మీరందరూ కూడా ఎంపీని గెలిపియండి అని చెప్పేసి మీరు మాట్లాడుకున్నారు మొన్న లోక్సభ ఎన్నికల సందర్భంగా. అదే రోజు మీరు చెప్పినారు, నేను ఎంపీ ఎలక్షన్స్ కాగానే నేను స్థానిక సంస్థల ఎన్నికలకి నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నానని చెప్పి అని చెప్పిండ్రు. మీరు చెప్పిన దాని ప్రకారమే ఇవాళ మొత్తం కూడా ఇలా స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇలా లీనమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు మీరు కడుపులో కత్తులు పెట్టుకుని మా బీసీని హత్య చేయాలని చూస్తా ఉన్నారు. మీరు మొన్నటికి మనం చెప్పింది ఏంది, ఇలా చేస్తుంది ఏంది? ఓడ దాటినాక ఓడ దాటినాక బోడ మల్లన్న అని చెప్పేసి మాకు తెడ్డు విప్పించి మా బీసీల యొక్క గొంతు కోయాలని చూస్తున్నారు. మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి, మీరు బీసీలకు వెళ్ళకండి, మీరు కులగణన చేయండి. రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, మీరు చెప్పిన మాటనే మేము అడగట్లేదు, మీరే చెప్పినారు మేము కులగణన చేస్తాము. మేము కులగణన చేసి మరి స్థానిక సంస్థలు కానీ మిగతా రంగాల్లో బీసీలకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి మీరు మాట్లాడినారు. ఇలా మాట తప్పడం అంటే మా గొంతు కోయడమే అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. మేము ఇంతకుముందు చెప్పాము, మేము చలో సెక్రటరీని ముట్టడిస్తాము. భవిష్యత్తులో మీరు అనుకుంటున్నారు బీసీలు అంటే వీళ్ళ చేత కాదు, వీళ్ళ ఐక్యత లేదు, వీళ్ళు ఏం చేయగలుగుతారు, వీళ్ళు అలగచ్చనమని చెప్పేసి మీరు అహంకారంతో ఉన్నారు. కేవలం మా కులాలు మా కుటుంబాలు ఐక్యంగా ఉంటేనే మేము అధికారంలోకి వచ్చినామని చెప్పేసి అంటున్నారు. మేము అడుగుతా ఉన్నాము, బీసీలు ఓట్లు లేకపోతే మీరు గెలిచినరా? మేము ఓట్లేసి యంత్రాలమా ఇలా బీసీలము కాబట్టి మేము చెప్తా ఉన్నాము, మీరు బీసీలకు వెళ్ళకండి. మీరు అనుకుంటున్నారు వీళ్ళు ఏం చేయలేరని, వీళ్ళు ధర్నాలు చేస్తారు, రాస్తారోకోలు చేస్తారు, వీళ్ళు ఏం చేయగలుగుతారు, వీళ్ళు ప్రెస్ మీట్లకి పరిమితమని అనుకుంటున్నారు. ఇలా తెలంగాణ ఉద్యమంలో మా రక్త తర్పణం ఉన్నది, మా శ్రీకాంత్ సారి అంటే ఏదైతే అంటే దేశవ్యాప్తంగా అటు రాహుల్ గాంధీ కూడా బీసీలకు అనేక హామీలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో కూడా ఇప్పటికే బీసీలకు అనేక హామీలు కూడా ఇచ్చిన పరిస్థితి కానీ వాటిని అమలు చేయడంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైపోతుంది. ఏదైతే 6 గ్యారెంటీల స్కీమ్లను కూడా ఇప్పుడు తెచ్చినా దాన్ని పూర్తిగా కూడా అమలు అయ్యే విధంగా కూడా పరిస్థితి లేదు. దీన్ని మీరు ఎట్లా ఖండిస్తారు? బీసీ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. వాటిని మీరు ఎట్లా తిప్పికొట్టేదు? కాంగ్రెస్ పార్టీ చరిత్రనే బీసీ వ్యతిరేక చరిత్ర. ఇదే జానారెడ్డి గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. వారు అధికారం ఉన్నప్పుడే మరి ఇక్కడ ఏదైతే మరి హైకోర్టులో మరి కొంతమంది రిజర్వేషన్ వ్యతిరేకులు, బీసీ వ్యతిరేకులు హైకోర్టులో స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ దాటిపోతా ఉన్నది. రాజ్యాంగం యొక్క మరి ఇచ్చినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ అని చెప్పేసి వాళ్ళు కోర్టుకెళ్తే రోహిణి గారు
ఏదైతే జస్టిస్ రోహిణి గారు బీసీలకు అనుకూలంగా తీర్పిచ్చిండ్రు. కానీ మళ్ళీ రిజర్వేషన్ వ్యతిరేకులు ఇదే జానారెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి ట్రిబ్యునల్కి వెళ్ళిన తర్వాత ఆ ట్రిబ్యునల్లో మరి బీసీలకు వ్యతిరేకంగా ఆ రోజు హైకోర్టులో మరి తీర్పు వచ్చింది. దాన్ని జానారెడ్డి గారు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయలేదు. ఇలా 23% రావడానికి కారణము జానారెడ్డి గారే. ఏదైతే రేవంత్ రెడ్డి గారు బంధువు ఉన్నాడో, వారి గురువు ఉన్నాడో, వీరు అంతా ఒక్కటే. మొత్తం కాంగ్రెస్ పార్టీ చరిత్ర బీసీ వ్యతిరేకమైన చరిత్ర. అందుకోసమే బీసీలంతా ఐక్యం కావాలని చెప్పేసి, ఈ పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారి మాటలు తీసుకుందాం. అన్న చెప్పండి ఎట్లా అనిపిస్తుంది, ఈ ఉద్యమాన్ని ఎట్లా తీసుకోవచ్చు? రేవంత్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి అంతా రెట్లు కలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రావాల్సినటువంటి వాటాని కూడా అమలు చేయకుండా స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ లో చాలా స్పష్టంగా చెప్పింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ లో చాలా స్పష్టంగా చెప్పారు 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కానీ 42% అమలు చేయకుండా ఎన్నికలు పోతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. చెప్తా ఉన్నాం ఇదే రేవంత్ రెడ్డికి, బీసీలంటే ఓటేసే యంత్రాలు కాదు రేవంత్ రెడ్డి. బీసీలందరూ కూడా ఐక్యమైతా ఉన్నారు. ఇవాళ మీరు స్థానిక సంస్థల్లో తక్షణం 42% రిజర్వేషన్లు అమలు చేసి మా యొక్క రాజకీయ అవకాశాలను కల్పించాలని కోరుతా ఉన్నాం. ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా మీరు మంత్రిత్వాన్ని కూడా ఇస్తామన్నారు. ఇప్పటి వరకు బీసీలకు ప్రతి సంవత్సరం 20,000 కోట్లు కేటాయిస్తున్నారు. కేవలం 8,000 కోట్లు 8,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. రేవంత్ రెడ్డి ఖబర్దార్, బీసీల రిజర్వేషన్ అమలు చేయకుండా ఎన్నికలకు పోతే సెక్రటరియట్ ముట్టడిస్తాం, నీ ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రైట్, మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే బీసీల రిజర్వేషన్లు ఇట్లా అమలు పరచకపోతే బీసీలు అంతా కూడా ఏకమై పెద్ద ఉద్యమాన్ని నిర్వహిస్తాము. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే రిజర్వేషన్లు కావచ్చు, బీసీలకి సంబంధించిన ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకపోతే కూడా ఈ ఉద్యమాన్ని సెక్రటరీ ముట్టడిస్తాం. అలాగే రేవంత్ రెడ్డి గారి ఇంటిని కూడా ముట్టడిస్తాం అని కూడా బీసీ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, సభ్యులు కావచ్చు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లే రూట్లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు స్టార్ట్ చేసిన ఎలివేటెడ్ కారిడార్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. శంకుస్థాపన చేసి 5 ఏళ్లైనా ఇప్పటి వరకు పనులు పిల్లర్లు దాటలేదు. ఒక అడుగు ముందుకు పడితే 3 అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది పరిస్థితి. ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాకపోగా పనులు మరింత ఇబ్బందిని కలిగిస్తున్నాయి. ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ సంస్థ చేసిన తప్పిదాలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము గుంతలతో నిండిన రోడ్లు, తవ్విన రహదారులతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. 2 ఏళ్లలో పూర్తి కావాల్సిన ఈ ఫ్లైఓవర్ పనులు 5 ఏళ్లుగా నత్తనడకన నడుస్తున్నందున నగరం నుంచి వరంగల్కు వెళ్లే వాహనదారులు ఉప్పల్ నుంచి నారపల్లి వెళ్లే దారిలో నరకయాతన అనుభవిస్తున్నారు. 6.5 కిలోమీటర్ల దూరానికి గంటకు పైగా ప్రయాణించాల్సి వస్తుందని వాపోతున్నారు. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు 6.25 కిలోమీటర్ల పొడవులో 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధుల్ని కేటాయించింది. భూసేకరణ, పరిహారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఒప్పందం బాగానే ఉన్నప్పటికీ గుత్తేదారుతో సకాలంలో పనుల్ని చేయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. కారిడార్ నిర్మాణం కోసం ఉప్పల్లో రోడ్డు మధ్య నుంచి ఎటు 75 అడుగుల విస్తరణ చేపట్టారు. దీంతో పెద్ద మొత్తంలో భవనాలను తొలగించారు. రోడ్ల మధ్య పిల్లర్ల నిర్మాణం చేపట్టారు. రోడ్ల విస్తరణ, పిల్లర్ల నిర్మాణంతో ఉప్పల్ మార్గం గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే మరి ఉప్పల్ నుంచి నారపల్లి వరకు మరి కేంద్ర ప్రభుత్వం మరి 670 కోట్లతోటి మరి సుమారు 6 కిలోమీటర్ల 6.26 కిలోమీటర్లు ఏదైతే తీసుకుందో మరి ఇప్పటికీ 6 సంవత్సరాలు గడిచింది. మరి ఇప్పటికీ కూడా దానికి మోక్షం రావట్లేదు. మరి మీ ద్వారా మరి టీ న్యూస్ ద్వారా తెలియజేద్దామనుకుంటా ఉన్నాము. మరి ప్రజలు ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 6 సంవత్సరాలు దాటినా కూడా మరి ఇప్పటికీ 2 ఎలక్షన్లలో మరి ప్రతిసారి మరి కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం పైన అభాండాలు వేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదని చెప్పేసి ఎన్నో మాటలు చెప్తూ మరి ఈ ఎలివేటెడ్ కారిడార్ని మరి కంప్లీట్ చేయకుండా మరి చేస్తూ ఉన్నారు. మరి మీరు గమనించినట్టయితే మరి అక్కడ కేంద్రీయ విద్యాలయ స్కూల్, హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి మరి రామంతపూర్ వైపు ఏదైతే మరి ఆ కారిడార్ పనులు ఉన్నాయో ఎంత ఫాస్ట్గా మరి జరుగుతున్నాయో మీరు అందరూ గమనించాలి.
మరి ఎందుకు మరి ఈ ఎలివేటెడ్ కారిడార్ పనులు మరి నత్తనడకన సాగుతూ ఉన్నాయి, ఎందుకు పట్టించుకుంటలేరు? మరి దీని గురించి నిజంగా కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తుందా లేదా అని చెప్పేసి కూడా మీ ద్వారా అడుగుతా ఉన్నాను. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ అంబర్పేటలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు ఒకేసారి భూమి పూజ జరిగింది. అంబర్పేటలో పనులు పరుగులు తీస్తున్నాయి. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. అదే ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ పనులు సగం కూడా కాలేదు. సిపిఆర్ఐ నుంచి ఉప్పల్ వరకు పూర్తి స్థాయిలో పిల్లర్ల నిర్మాణమే కాలేదంటే ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఉప్పల్ జంక్షన్ నుంచి రామంతపూర్ వైపు ఉన్న కేంద్రీయ విద్యాలయ వరకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం సకాలంలో పూర్తి కాకపోవడమే కాకుండా అనేక ప్రమాదాలకు కారణమవుతోంది. రోడ్డుపైనే జరిగే పనుల కారణంగా రోడ్డుపై ఏర్పడిన గుంతలతో మార్గమంతా కూడా అత్యంత ప్రమాదకరంగా మారింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కల్పించుకొని కారిడార్ నిర్మాణ పనుల్ని సకాలంలో పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతన్నలకు అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. బీటీ పత్తి విత్తనాలు లభించకపోవడంతో సీడ్ షాపుల ఎదుట క్యూ కడుతున్నారు. ఆదిలాబాద్లో అధికారుల నిర్లక్ష్యం, వ్యాపారుల సృష్టిస్తున్న కృత్రిమ కొరతపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాలకు కొరత ఏర్పడింది. జిల్లాలో నల్లరేగడి నేలలు, అధిక వర్షపాతం పత్తి పంటలకు అనుకూలం కావడంతో ఎక్కువ సంఖ్యలో రైతులు తెల్ల బంగారాన్ని సాగు చేస్తారు. ఈ ఏడాది 4,20,000 ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకు దాదాపు 10 లక్షలకు పైగా విత్తన ప్యాకెట్లు అవసరం కానున్నాయి. వ్యవసాయ అధికారులు రబీ సీజన్కు ముందుగానే రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి. అయితే జిల్లాలో ఆ పరిస్థితికి భిన్నంగా రైతులు అవసరమైన విత్తనాల కోసం దుకాణాల ఎదుట క్యూలైన్లో నిల్చొని పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొన్నది. జిల్లాలోని పలు దుకాణాల్లో RCH 659 బీటీ పత్తి విత్తనాలు లభించడం లేదు. దీంతో రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు నచ్చజెప్పడంతో రైతులు శాంతించారు. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని పత్తి విత్తనాల కొరత తీర్చడానికి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా విత్తన దుకాణాల ఎదుట నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అయితే తాము మాత్రం 55 కంపెనీలతో మాట్లాడి విత్తనాల కొరత లేకుండా చూస్తున్నామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే విత్తనాల కొరతపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. బీటీ పత్తి విత్తనాల కోసం రైతుల నుంచి డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. దీంతో విత్తన దుకాణం ఎదుట పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు కలెక్టర్ రాజశిష, వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాలు, ఎరువుల డీలర్లతో ఇప్పటికే సమావేశం నిర్వహించారు. విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయినప్పటికీ విత్తనాల కొరత తీరకపోవడంపై రైతన్నలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు అంధకారంలో కొనసాగుతున్నాయి. విద్య, వైద్య రంగాల పర్యవేక్షణ కరువైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాలు లేక ప్రభుత్వ ఆసుపత్రులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ప్రతి పేదవాడికి వైద్యం అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లా ఆసుపత్రులను అభివృద్ధి చేసింది. కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం అందుకు విరుద్ధంగా పాలన సాగిస్తోంది. అందుకు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిపై దుస్థితిపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో పారిశుద్ధ్యం పడకేసింది. స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇన్ఛార్జిగా ఉన్న నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో ఎటువైపు చూసినా చెత్తాచెదారం దర్శనమిస్తోంది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ సేవలు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు.
కానీ క్షేత్రస్థాయిలో అలాంటి వసతులు కనిపించడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి నిత్యం ప్రజలు వస్తుంటారు. ఆసుపత్రి ఆవరణలో చెత్తాచెదారం కుప్పలు కుప్పలుగా పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని రోగులు వాపోతున్నారు. ఆసుపత్రిలోని కొన్ని వార్డుల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. ఆసుపత్రికి వచ్చిన రోగుల బంధువులు వాటర్ బాటిల్, కొబ్బరి బోండాలు, టిఫిన్స్, మీల్స్ తిని వాటి కవర్లు ఆ పక్కనే ఉన్న పరిసరాల్లో పడేస్తున్నారు. దీంతో వార్డుల్లో దుర్వాసన పెరిగి ఆ వార్డుల్లో ఉన్న రోగులకు మరిన్ని రోగాలు వ్యాపించే అవకాశం ఉందని రోగుల బంధువులు అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలకులు, అధికారులు పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించేవారని, ఎప్పటికప్పుడు ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీలు చేసేవారని ప్రజలు అంటున్నారు. నేడు మాత్రం పర్యవేక్షణ కరువైందంటున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో ఆసుపత్రి పెంటకుప్పలా తయారై దుర్గంధం వెదజల్లుతుందని ఆసుపత్రికి వచ్చిన వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వార్డులలో డ్యూటీ డాక్టర్లు సమయపాలన పాటించకపోవడం, సమయానికి సరైన వైద్యం అందకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి డ్యూటీ డాక్టర్లు, వార్డులకు సంబంధించిన స్టాఫ్ నర్సులు సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని రోగులు, వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అదేవిధంగా చెత్తాచెదారం తొలగించి దుర్వాసన లేకుండా చూడాలని ఆసుపత్రికి వచ్చిన ప్రజలు కోరుతున్నారు. అప్పుడే పుట్టిన పిల్లలు, బాలింతలు ఉండే వార్డులో దుర్గంధం వెదజల్లి ఇటు పిల్లలకు అటు తల్లులకు దుర్వాసనతో కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. వాడిన వస్తువులు ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం వేయడంతో ఒకే దగ్గర చెత్తకుప్పై ఈగలు, దోమల సమస్య తీవ్రమైందని రోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి ఆసుపత్రిలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలని ఆసుపత్రికి వచ్చిన రోగులు, వారి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది తక్కువ ఉండడం వల్లే పనిచేసే వారిపైన భారం పడుతుందని, సిబ్బందిని పెంచితే తప్ప సమస్యను అధిగమించడం కష్టమని ఆసుపత్రి సిబ్బంది అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు జిల్లా ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల గురించి దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ కోసం కోల్కతా వచ్చి అదృశ్యమైన బంగ్లాదేశ్ ఎంపీ శవమై తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. వారం రోజుల నుంచి కనిపించకుండా పోయిన ఎంపీ అన్వరుల్ అజీం అనర్ డెడ్ బాడీని ఇవాళ ఓ ఇంట్లో గుర్తించారు న్యూ టౌన్ పోలీసులు. అయితే అజీంది హత్య అనే అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు. కాగా ఈ నెల 12న వైద్య చికిత్స కోసం కోల్కతా వచ్చిన బంగ్లా ఎంపీ అతని స్నేహితుడి ఇంట్లో బస చేశారు. మే 14 నుంచి అన్వరుల్ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తోంది. నాటి నుంచి గాలిస్తుండగా ఈ రోజు ఆయన మృతదేహం లభ్యమైంది.